మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు డి. నారాయణమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. మనదై తిరిడి విట్టాయ్ చిత్రంతో పాపులర్ అయిన ఆయన 59 ఏళ్ల వయసులో మరణించారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సినీ దర్శకుడు నారాయణమూర్తి మంగళవారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. నారాయణమూర్తి మనదై తిరిడి విట్టాయ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఒరు పొన్ను ఆరుపయ్య చిత్రం చేశారు. పలు టీవీ సీరియల్స్కు సైతం దర్శకత్వం వహించిన నారాయణమూర్తి ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అంత్యక్రియలు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. స్థానిక పంబల్లో నివసించిన నారాయణమూర్తికి భార్య హంసవేణి, లోకేశ్వరన్ అనే కుమారుడు ఉన్నారు. లోకేశ్వరన్ లండన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన శుక్రవారం చెన్నైకి రానున్నారు. అదే రోజు పంబల్లో దర్శకుడు నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దర్శకుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి, నేను సెలవు తీసుకుంటా. నారాయణమూర్తి మృతితో సినీరంగం లోటును అనుభవిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.